గ్రామ పంచాయతీ నిధులు సక్రమంగా వినియోగించారా లేదా అనే అంశంపై పంచాయతీరాజ్ శాఖ కొందరు ఉద్యోగులకు నోటీసులు ఇచ్చింది. స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా పెట్రోలు, డీజిల్ ఖర్చుల పేరుతో బిల్లులు క్లెయిమ్ చేసినట్లుగా ప్రభుత్వం భావించడంతో రాష్ట్రంలోని 28 జిల్లాల పరిధిలోని 669 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఈ విషయమై ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో సుమారు 20 కోట్ల వరకు నిధుల వినియోగం సరిగ్గా జరిగిందా లేదా అనే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. నోటీసులు అందుకున్న కార్యదర్శులు ఆయా ఖర్చులకు సంబంధించిన రికార్డులతో సహా పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఈ నోటీసుల్లో అధికారులు ఆదేశించారు. రికార్డుల పరిశీలన కోసం జిల్లాల వారీగా హాజరు కావాల్సిన తేదీలను కూడా అధికారులు నిర్ణయించినప్పటికీ కొన్ని కారణాల వలన బుధవారం నుండి ప్రారంభం కావాల్సిన రికార్డుల పరిశీలనను తాత్కాలికంగా వాయిదా వేసినట్లుగా పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. పెట్రోలు, డీజిల్ ఖర్చుల పేరుతో ఇతర పనులకు సంబంధించిన బిల్లులను అప్లోడ్ చేసి చెల్లింపులు పొందినట్లుగా ప్రభుత్వం అనుమానిస్తోంది. అయితే కార్యదర్శుల అభిప్రాయం వేరేగా ఉంది. క్రింది స్థాయిలో జరిగిన పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోకుండా నోటీసులు జారీ చేశారని వారు అంటున్నారు. 4 నెలలుగా పంచాయతీల్లో బిల్లులు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా చేశారని, దీనివల్ల చేసిన ఖర్చులకు సంబంధించి పెట్రోలు, డీజిల్ హెడ్లో బిల్లులు పెడితే నిధులు దుర్వినియోగం అయినట్లుగా భావించి నోటీసులు ఇవ్వడం న్యాయం కాదని వారు అంటున్నారు. పంచాయతీ ఖర్చుల నిర్వహణ కోసం ప్రభుత్వం స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ప్రత్యేక మాడ్యూల్స్ ఉన్నాయి. చేసిన పనులు, మెటీరియల్ కొనుగోళ్లు, కంటింజెంట్ ఖర్చులను పొందడం కోసం వేర్వేరు మాడ్యూల్స్ ఉన్నప్పటికీ కొందరు కంటింజెంట్ మాడ్యూల్లోనే వివిధ రకాల బిల్లులను ఎందుకు నమోదు చేశారో విచారించాలని, కారణాలు తెలుసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కాలువల మరమ్మతులు, తాగునీటి పైప్లైన్ రిపేర్లు, మోటార్ల నిర్వహణ, బ్లీచింగ్ పౌడర్ కొనుగోళ్లు, ఎల్ఈడి వీధి దీపాల ఏర్పాటు వంటి పనులకు సంబంధించిన బిల్లులు కూడా కంటింజెంట్ మాడ్యూల్లోనే క్లెయిమ్ చేసినట్లుగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ పనులన్నీ వాస్తవంగా ఏ మేరకు జరిగాయి అనే అంశంపై అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకే ఈ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనివల్ల ఈ వ్యవహారంలో నిధులు నిజంగా దుర్వినియోగం అయ్యాయా లేదా అనేది తెలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దుర్వినియోగం అయినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకునే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారని అనుకుంటున్నారు. గతంలో కూడా కొన్ని పంచాయతీల్లో నిధుల వినియోగంపై ఫిర్యాదులు రావడంతో పంచాయతీరాజ్ అధికారులు చర్యలు తీసుకున్నారు. నిధుల వినియోగంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో కొందరు పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరిలో 3 పంచాయతీలకు సంబంధించి సుమారు 13 కోట్ల నిధులపై ఫిర్యాదులు అందినట్లుగా సమాచారం. ప్రస్తుతం 669 మంది కార్యదర్శులకు జారీ చేసిన నోటీసుల వ్యవహారం, రికార్డుల పరిశీలనను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది కనుక తదుపరి ఏం చేస్తుందో వేచి చూస్తే కానీ తెలియదు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.